ఈ యొక్క సబ్బాతు పర్వదినమందు మధ్యాహ్న కాల సమయములో ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించేటువంటి శేషించిన సంఘ సభ్యులుగా మనము ఈ సమయమందు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందామండి. నేటి యొక్క వాక్య విభాగము యొక్క పేరు, ప్రధానమైనటువంటి అంశము చావు చాకిరేవు అనేటువంటి పేరు. చావు చాకిరేవు అనేటువంటి పేరుని మనము తీసుకొని ఈ సమయం మందు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొదటగా మనము ఎంచుకున్నటువంటి హెడ్డింగ్ లో చావు చాకిరేవు అనేటువంటి రెండు పదాలు. ఈ యొక్క చావు అనేటువంటి పదమునకు అర్థం గురించి, దాని యొక్క విశిష్టత గురించి ఈ సమయం మందు తెలుసుకుందాం. మన యొక్క పరిశుద్ధ గ్రంథానుసారంగా మనం మాట్లాడుకున్నట్లయితే, మొట్టమొదటిసారిగా ఈ యొక్క చావు అనేటువంటి మాట ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనంలో మనము చూడవచ్చు. తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పబడినటువంటి యొక్క మాటను మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క చావు గురించి మొట్టమొదటిగా ప్రస్తావించబడినటువంటిది అంశము ఈ యొక్క ఆదికాండము 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఓకే, అయితే దేవుడు ఈ రీతిగా చెప్పారని మన యొక్క ఆది తల్లి సర్పంతో చెప్పింది, సర్పంతో మాట్లాడింది. ఓకేనండి. అయితే ఈ యొక్క చావు గురించి మనం ఇంకా విపులంగా తెలుసుకునే దానికి ముందు, దేవుని యొక్క దృష్టిలో ఈ యొక్క చావు అనేటువంటిది దేనితో పోల్చబడింది, దేనితో సమానము అని మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తన 13వ కీర్తన 4వ వచనాన్ని చదువుకున్నట్లయితే, నేను మరణ నిద్ర నొందకుండాను దేవుడు చేసినారు అని ఇక్కడ దావీదు మహారాజు తన యొక్క కీర్తనలో చెప్తున్నారు. ఈ 13వ కీర్తనలో, ఈ యొక్క 13వ కీర్తనలో దావీదు దేవుడిని బతిమాలుకుంటున్నాడు. దేవుడిని ప్రసన్నం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నములో దావీదు గారు చెప్పినటువంటి మాట, నేను మరణ నిద్ర నొందకుండా కాపాడేటువంటి దేవుడు నీవే అని చెప్తున్నాడు. కాబట్టి అండి, బైబిల్ పరిభాషలో మరణము అనేటువంటిది నిద్ర, గాఢ నిద్రతో అది సమానము, గాఢ నిద్రగా పోల్చబడింది. చూసారా? మరి ఈ యొక్క చాకిరేవు అనేటువంటి మాట గురించి కూడాను మనము పరిశుద్ధ గ్రంథం ద్వారాగా వాక్యాన్ని చదువుకుందామండి. అందుకు మనము కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 15వ అధ్యాయము 53వ వచనాన్ని
చదువుకుందామండి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది ఉన్నది అని చెబుతోంది. అంటే ఇది ఈ యొక్క వాక్యాన్ని మనము మున్ముందు అవగాహన చేసుకుందామండి. కావున ఈ శరీరము మర్చమైనదని, అమర్చమైనటువంటి శరీరమును ధరించుకొనవలసినటువంటి అవసరత, భాగ్యము దేవుడు ఇస్తాడని ఇక్కడ పౌలు గారు ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 15వ అధ్యాయం 53లో చెప్పబడింది. అయితే ఈ యొక్క క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసింది అని అటువంటి ప్రక్రియ జరగవలసింది ఉంది మన ముందు జీవితంలో పునరుద్ధానమందు అని పౌలు గారు చెప్పుచున్నారు. అందుకనే నేను దానిని చాకురేవు అని నేను చెప్పటం అనేటువంటిది జరిగి ఉన్నది. ఎలయనగా యెహోవా దేవుడు ఆయన ఏమి చెప్తున్నారంటే, మనకు ఆయన యొక్క మహత్తరమును, ఆయన యొక్క శక్తిని మనము గ్రహించుకొనుటకు గాను యెహోవా దేవుడు చెప్పినటువంటి మాటలలో ఒక మాటను నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది ఏమిటయ్యా అంటే, ఆయన చెప్తున్నారు, చాకలివాని చేతిలో ఉండేటువంటి సబ్బు వంటిది కాదా నా యొక్క వాక్యము అని దేవుడు చెప్తున్నారు. అంటే ఆయన యొక్క వాక్యము మనలను శుద్ధీకరిస్తుందని చెప్పుటకు గాను దేవుడు ఉపమాన రీతిగా ఆయన అన్నారు, చాకలివాని చేతిలో ఉండేటువంటి సబ్బు వంటిది కాదా నా మహిమ, నా యొక్క వాక్యము అని దేవుడు అడుగుచున్నారు. నిజమే. అందుకనే ఈ యొక్క లోకములోనికి చావు మొట్టమొదటిగా ప్రవేశపెట్టబడిందే కానీ ఈ లోకములో అన్నిటితో పాటు ఉన్నటువంటిది కాదు ఈ యొక్క చావు అనేటువంటి యొక్క మరణము. మన యొక్క ఆది తల్లిదండ్రులు ఆ యొక్క పండుని తినుట చేత వలనే ఈ యొక్క పాపము అనేటువంటిది ప్రవేశించిందే తప్ప అసలు ఈ యొక్క మరణము అనేటువంటిదే దేవుని యొక్క ప్రణాళికలలో, సంకల్పములో ఈ యొక్క మరణము అనేటువంటిది లేనే లేదు. అయితే దేవుడు చెప్పి ఉన్నారు, మరి ఆది తల్లి అవ్వ చెప్పినట్లుగా దేవుడు చెప్పారు, మీరు చావకుండునట్లు ఆ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్షఫలమును మీరు తినకూడదు, తినమని మీరు చస్తారని చెప్పినట్లుగా అవ్వ సర్పముతో అంటే సాతానుడితో చెప్పుచున్నటువంటి సందర్భము ఆదికాండము 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ అవ్వ చెప్పినట్లుగా సాతానుడు తప్పుడు బోధ బోధించినట్లుగా కూడాను ఈ యొక్క పండు తిన్నటువంటి మన యొక్క తొలి తల్లి తండ్రి ఆది దంపతులు చావలేదు. పండు తిన్న తర్వాత వారు చావలేదు. అయితే వారు పండు తిన్నాక చావలేదు అంటే వారు ఎటువంటి చావు చావలేదండి. వారు శరీరపరమైన మరణమును, మృత్యువును వారు పొందలేదు. మరి ఎటువంటి మరణాన్ని పొందారు అంటే ఆధ్యాత్మిక మరణమును పొందారు. ఆధ్యాత్మికమైనటువంటి మరణమును పొందటం చేత వారు మరణానికి దారి తీసినారు, బాట వేసినారు. మరణానికి మన తొలి తల్లి తండ్రి పునాది వేసినారు.
ఆ మరణానికి ఆహ్వానాన్ని పలికినట్లుగా మనము ఈ పండు తినటం ద్వారాగా మనము చూస్తున్నాం. అయితే సాతానుడు చెప్పింది కూడా నిజంలాగే అనిపిస్తుంది. ఏమని చెప్పాడండి? మీరు చావనే చావరు. నిజమే. శరీరకంగా మీరు ఇప్పుడు చావరు. తర్వాత చస్తారు. అసలు మీకు చావు అనేటువంటిది లేకుండా దేవుడు పెట్టాడు. కానీ నా మాట విని మీరు పండు తిన్నారు కదా! దేవుడిని మీరు దూరపరుచుకున్నారు కదా! దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మీరు దూరపరుచుకున్నారు. అతిక్రమించారు కదా! కాబట్టి మనుషులు ఈ భూమి మీద మరణాన్ని చవిచూస్తారు. నేను అనుకున్నటువంటి విధంగా నేను సాధించగలిగాను అని సాతానుడు సంతోషపడ్డాడు. మన యొక్క ఆది తల్లిదండ్రి చేసినటువంటి తప్పిదం చేత. సరే, శరీరపరమైనటువంటి మరణము, ఆత్మీయపరమైనటువంటి మరణము, ఈ రెండు కూడా ఉంటవి. అయితే ముందు వీరికి ఆత్మీయ మరణము సంభవించింది. అటు తర్వాత మరణమే లేనటువంటి లోకములో మరణము ప్రవేశపెట్టబడింది. తద్వారా వారు శరీరరీత్యా కూడాను మన యొక్క ఆది తల్లిదండ్రులు మరణించవలసి వచ్చింది. వారు మాత్రమే కాకుండాను వారి దగ్గర నుంచి మరి ఈ యొక్క జన ఉత్పత్తి వంశావళులు వంశవృక్షములాగా ఆనాటి నుండి ఈనాటి వరకు రేపటికి కూడాను మరుసటి రోజు యేసయ్య రారాజుగా మధ్యాకాశమందుకు వచ్చే వరకు కూడాను ఈ యొక్క మరణాలు అనేటువంటివి సంభవిస్తూనే ఉంటాయి. అయితే దేవుని యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరైతే రాయబడి ఉండలేదో అటువంటి వారు అప్పుడు మరణము పొందుతారు. నిత్య జీవము, నరకాగ్ని మరణము అనేటువంటివి ఉంటవి కదండి. అందుకని మరి ఈ యొక్క శరీరపరమైన మరణము, ఆధ్యాత్మిక ఆత్మీయ మరణము గురించి మనము తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇలా చెప్పుకున్నాము, కానీ దానికి రుజువు అనేటువంటిది లేకుండా వాక్యం చెప్పితే అది సరిపోదండి. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు వారు చెప్తున్నారు, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడాను నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. అంటే ఇక్కడ చూడండి, శరీర సంబంధమైనటువంటి మరణము సాతానుడు మనకు కలిగించవచ్చునేమో గాని ఆత్మపరమైనటువంటి మరణము, ఆత్మ నశింపు అనేటువంటిది అది దేవుని యొక్క తీర్పు ప్రకారముగా మాత్రమే జరుగుతుంది. అందువలన క్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, మీరు సాతానుడికి మీరు భయపడాల్సిన పని లేదు. దేవునికే మీరు మహిమ చెల్లించండి, దేవునికే మీరు విధేయులు కండి, దేవుడినే మీరు ఆరాధన చేయండి అని క్రీస్తు వారు చెప్పుచున్నటువంటి ఈ యొక్క అంతర్లీన ఆధ్యాత్మిక ఆజ్ఞానుసారములో, ఈ యొక్క ఆత్మ ప్రబోధములో మనకు తేటతెల్లంగా అర్థమవుతోంది. కావున మరి ఆ యొక్క సాతానుడు చెప్పినట్లుగా, మరి అవ్వమ్మ గారు తలంచినట్లుగా మరణము అనేటువంటిది, శరీరపరమైనటువంటి మరణము శీఘ్రముగా వెనువెంటనే రాలేదు, కానీ ఆత్మీయ మరణాన్ని మన యొక్క ఆది తల్లిదండ్రులు చవి చూసినారు. తదుపరి కీర్తనాకారుడు 118వ కీర్తనలో దావీదు మహారాజు గారు చెప్పినటువంటి ఒక అంశాన్ని మనము చదువుకుందామండి.
118వ కీర్తన 17-18 వచనాల్ని చదువుకుందాం. నేను చావును, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. చూసారా, ఇక్కడ దావీదు మహారాజు ఏం చెప్తున్నారంటే, నేను చావను, ఎందుకంటే నేను యేసుక్రీస్తు వారికి లోబడి జీవిస్తున్నాను. క్రీస్తు వారి ఎడల నేను విధేయతను కనబరుచుకుంటున్నాను. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను నేను ఆచరిస్తున్నాను. దేవుని యొక్క కృప నా మీద ఉన్నది కావున నేను చావను అని చెప్తున్నాడు. చూడండి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితము మొదలుపెట్టిన దగ్గర నుంచి, పరిశుద్ధ గ్రంథాన్ని మనము పఠించటం మొదలుపెట్టిన దగ్గర నుంచి, మనము క్రీస్తు వారిని స్వకీయ రక్షకుడిగా అంగీకరించే దగ్గర నుంచి మనకు ఎన్నిసార్లు ప్రాణాపాయములో నుండి బయటపడినటువంటి సందర్భాలు ఎన్ని జరిగాయి? ఎన్నో జరుగుంటాయి. కొందరికి వెహికల్ యాక్సిడెంట్ ప్రకారంగాను, కొందరికి అనారోగ్యము, కుదరని రోగము, విషజ్వరాలు ఇలా కలిగి ఎన్నిసార్లు మనము దేవుని చేత స్వస్థత పొంది చావకుండా బ్రతికి ఉన్నటువంటి సందర్భాలను మనము ఈ సమయమందు జ్ఞాపకం చేసుకుందాం. చాలా సందర్భాలు ప్రతి వారి జీవితంలో ఉంటాయి ఇటువంటి సందర్భాలు. అయితే నా వరకు నాకైతే 15-16 సంవత్సరాల వయసులోనే చావ సిద్ధమైనటువంటి నన్ను దేవుడు బ్రతికించినారు, స్వస్థపరిచినారు. ఇలా మనము దేవుని యొక్క కృపచేత మనము చావకుండా సజీవులమై ఉన్నటువంటి పరిస్థితులను మనము జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు, మనము ఆయన యొక్క క్రియలను మనము వివరించటానికే, ప్రచురించటానికే క్రీస్తు వారు మనలను బ్రతికించినారు అని మనము దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించవలసినటువంటి అవసరత మనకు ఉండి ఉన్నది. మనము అనుకుంటాం, మనకు శ్రమ కలిగినప్పుడు, శోధన ఎదురైనప్పుడు, వ్యాధి యందు, బాధ యందు, సమస్యల యందు యెహోవా దేవుడు మనల్ని కఠినంగా శిక్షించుచున్నారు అని అనుకుంటాం మనం. కానీ ఆయన ఎవరిని కూడాను శిక్షించరండి. కాకపోతే ఆయన మనకు శిక్షణ ఇస్తారు. అంటే మనకు ఏ తప్పిదము వలన ఎటువంటి తప్పుడు తీర్మానములు తీసుకోవటం చేత మనము తిన్నని మార్గములో నుంచి తప్పిపోయామో, తద్వారా సాతానుడు ఇదిగో నీ భక్తుడు, నీ భక్తురాలు నిన్ను విడనాడినారు, నా తట్టు వచ్చినారు, ఇదిగో నేను వారిని ఇంకొంచెము శ్రమ పెడతాను, సమస్యల్లో పెడతాను, వారిని శోధిస్తాను, నాకు ఈ యొక్క అవకాశం ఇవ్వు, వారు నా జట్టు వచ్చేస్తారు అని ఆ యొక్క సాతానుడు దేవునితో పంతవాడతాడు. అవకాశం కోసం వాడు అభ్యర్థన చేస్తాడు. అయితే దేవుడు మాత్రము యోబు గారి విషయంలో ఎలాగైతే జరిగిందో, ఇదిగో నీతిమంతుడు, భక్తిపరుడు, నా సేవకుడు, నా వారసుడు, నేను మెచ్చుకున్నటువంటి యథార్థవంతుడు యోబు గారిని చూసావా అని అడిగినప్పుడు చూశాను అని చెప్పాడు కదా. ఊరికనే నీ ఎడల భక్తి ప్రపత్తులు కనబరుస్తున్నాడా యోబు? నువ్వు దీవిస్తున్నావు, అతను నిన్ను స్తుతిస్తున్నాడు. నువ్వు దీవించడం మానేసేయి, అతను నిన్ను స్తుతించకుండా ఉంటాడు అని దేవునితోనే పంత వేసినాడు. అదేవిధంగా మన గురించి కూడాను సాతానుడు దేవుడితో పంత వేస్తూ ఉంటాడు. కావున మనకు వస్తున్నటువంటి
సమస్యల్లోనూ, అనారోగ్యాల్లోనూ, బాధల్లోనూ, శోధనలోనూ మనము నిబ్బరము కలిగి విశ్వాసముతో నిలకడగా ఉండి యోబు వలె క్రీస్తు వారిని మనము ప్రార్థించవలసినటువంటి అవసరత ఎండి ఉన్నది. ఎలా అనగా క్రీస్తు వారు మనకు చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఆయన, మరియు ఇంకా ఇతర సువార్తల్లో కూడాను దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, మీ తల వెంట్రుకలలో ఒక తల వెంట్రుక అయిన కూడాను నేల పడదు, నాకు తెలియకుండా జరగదు అని దేవుడు మంచి అభయస్థం మనకి ఇచ్చి ఉన్నారు. కావున ఆ దేవుని యొక్క అభయస్థాన్ని కలిగినటువంటి మనము దేవునితో మనము లీనమయ్యి ఏకమయ్యి విశ్వాసంతో జీవించవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఎండి ఉన్నది. కారణం, మనము పౌలు గారు చెప్పినట్లుగా బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే అని పౌలు గారు చెప్పినటువంటి మాటను ఈ సమయం మందు మనం జ్ఞప్తికి తెచ్చుకుందాం. మన యొక్క భక్తి జీవితానికి అది స్వాభాయమానముగా మనకు ఉపయోగపడుతుందండి. 116వ కీర్తన 15వ వచనాన్ని చూద్దాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదట. చూసారే, మనము జీవిస్తున్న, ఒకవేళ మంచి వృద్ధాప్యమందు యేసయ్య రాకడ ఆలస్యమైతే మనము మరణించిన, అది దేవుని యొక్క దృష్టిలో విలువైనదట. ఎందుకంటే మనము ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయనను మనము ఆరాధన చేస్తున్నాము కాబట్టి మన యొక్క జీవము, మన యొక్క బ్రతుకు, మన యొక్క నడవడిక, మన యొక్క ఆఖరికి మరణం కూడాను యెహోవా దృష్టికి విలువైనదట. అంటే విలువైనది అంటే దేవుడు ఆయన యొక్క చిత్తము లేకుండా మనకు మరణము సంభవించదు అనేటువంటి సత్యమును మనము మర్చిపోయి లోకస్తుల వలె మనము కొన్నిసార్లు అధైర్యముతో కొన్ని మాటలు మాట్లాడతాము. అలా మాట్లాడకూడదు అనేటువంటిదే ఈ యొక్క వాక్య భావము. చూడండి, మనం ఆ 2020, 21, 22 ఆ సమయాలలో కరోనా బారిన పడకుండా మనము జీవిస్తున్నాము అంటే అది కేవలము దేవుని యొక్క ఉచిత కృప. ఆయన మన ఎడల ఎంతో సంకల్పము కలిగి మనము ఆ యొక్క మరణపాయములో నుండి, ఆ మరణ ఉపద్రవం నుండి మనము బయటపడ్డాము అంటే మన ద్వారాగా దేవుడు కోరుకుంటున్నటువంటి అంశం ఏమిటయ్యా అంటే స్తుతులు, స్తోత్రములు. ఆయనను మనము మహిమపరిచే విధంగా, అనేకులకు మనము సాక్షులుగా, అనేకులకు సువార్తను అందించేటువంటి బాధ్యత కలిగినటువంటి వారముగా దేవుడు మనలను ఈ లోకములో మరి మరణించకుండా మనల్ని దేవుడు బ్రతికిస్తున్నారు, జీవమును ప్రసాదిస్తూనే ఉన్నారు. సకలాశీర్వాదములతో దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనము మరిచిపోకూడదు. యోహాను రాసిన యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 49వ వచనాన్ని ఈ సమయమందు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఇచ్చట రాయబడినటువంటి అంశము, అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకున్నాడు. చూడండి, ఇచ్చట ఈ యొక్క ప్రధాని
ప్రభువారి దగ్గర ప్రాధేయపడుతున్నాడు, అభ్యర్థిస్తున్నాడు. చెప్పాలి అంటే ఈ యొక్క ప్రధానికి ఒక అధికారము, ఆయనకు ఒక ఉన్నతమైనటువంటి స్థాయి, స్థానము కలిగినటువంటి వారు. క్రీస్తు వారిని మామూలుగా గనక ఆలోచన చేసినట్లయితే, ఆయన ఒక మనిషి కుమారుడిగా భావించినట్లయితే, ఈ యొక్క యేసుక్రీస్తు వారి కంటే కూడాను ఆయనే అధికుడు, అగ్రగణ్యుడు, మంచి అధికారము, పవరు కలిగినటువంటి వాడు ఆ ప్రధాని. అయితే ఇక్కడ మనిషి కుమారుడుగా, సామాన్యుడిగా కనిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క ప్రధాని ప్రాధేయపడుతున్నాడు, వేడుకుంటున్నాడు. నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకుంటున్నాడు. కారణం, ఆయన చేసినటువంటి మహత్కార్యములు, సూచక క్రియలు అవన్నీ కూడాను ఆయన గ్రహించి, తద్వారా ఎంతో విశ్వాసముతో తన యొక్క కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, కావున మీరు వచ్చి నా కుమారుడిని బ్రతికించండి, స్వస్థపరచండి, వాడు చావకుండా చెయ్యండి, చావకు మునిపే వాడికి బ్రతికించండి, అంటే ఆ యొక్క చావు అనేటువంటిది రాకుండా చెయ్యండి, నా కుమారుడిని మీరు ఆశీర్వదించండి అని ఇక్కడ ఆ ప్రధాని తన యొక్క కుమారుడి గురించి ఆయన కోరుకుంటున్నాడు. మరి మొదటలో మనము ఆధ్యాత్మిక మరణము, శరీర మరణం గురించి కూడాను మనము చెప్పుకున్నాం. మరి ఈ రోజున నేను శరీరపరమైనటువంటి మరణాన్ని చవి చూడకుండా ఉంటున్నాను, దేవుని యొక్క కృపచేత ఉంటాను అని మనము భావిస్తాం కదండి. అయితే మనము ఏ యొక్క విషయాలలో ఆధ్యాత్మికంగా మరణానికి చేరువైనాము, అవుతున్నాము, చేరువ కాబోతున్నాము, ఆధ్యాత్మికమైనటువంటి మరణం గురించి మాట్లాడుతున్నాను. చూసారా, ఆ యొక్క విషయాలను మనము పరిశీలన చేసుకొని, వాక్య ప్రకారముగా, పరిశుద్ధ గ్రంథానుసారముగా పరిశీలన చేసుకొని, ప్రభువా, నేను మా యొక్క ఆది తల్లి అవ్వలాగా ఈ యొక్క ఆత్మీయ మరణాన్ని చవి చూశాను, చవి చూడబోతున్నాను. ప్రభువా, నన్ను ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మరణం నుంచి తప్పించు, కాపాడు, నా యొక్క మనోనేత్రమును తెరవండి స్వామి అని మనము ప్రార్థన చేయాలి. ఈ యొక్క ఆధ్యాత్మికంగా మనము మరణించటము అనేటువంటి విషయాల గురించి మనము ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు వారిని కాక ఇంకొక వేరేక వారిని, లేక క్రీస్తు వారితో పాటుగా మరొకరిని ఆరాధన చేయటము, ఇవి రెండు కూడాను కరెక్ట్ కాదయ్యా, ఇవి చెప్పమాకు అని ఎవరైనా అంటే ధన్యస్మి. మరి ఆ నిజమైనటువంటి దేవుడిని మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మరిచి విడచి విగ్రహారాధన, మరియమ్మ తల్లి, యేసయ్య సిలువలో వేలాడుతున్నాడు అని సిలువ బొమ్మలకు మనం నమస్కారం చేసినట్లయితే అది కూడాను ఆధ్యాత్మికమైనటువంటి మరణము. మరియు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞానుసారముగా కాకుండా మనము 7వ రోజున దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయకుండా విశ్రాంతి దినమును విస్మరించి, మనము వారములోని మొట్టమొదటి దినమే విశ్రాంతి దినమని చెప్పి, మొట్టమొదటి దినమును పనిచేయు మొదటి దినమున మనము ఆరాధన చేస్తూ మనము ఉండినట్లయితే అది కూడాను ఆధ్యాత్మికమైనటువంటి మరణముతో సమానమని సహృదయముతో మీరు దేవుని యొక్క వాక్యము ప్రకారముగా ప్రార్థిస్తూ ఈ యొక్క అంశమును అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను అర్థిస్తున్నాను. కావున ఈ యొక్క ప్రధాని
క్రీస్తు వారిని చావక మునిపే రమ్మని ఆయనను వేడుకుంటున్నారు. మన యొక్క పాటలలో ఒక పాట ఉన్నదండి. ఆ పాట పల్లవిని నేను మీకు పరిచయం చేస్తాను. అదేమిటయ్యా అంటే, నా ప్రియుడా ఓ యేసు నాయకుడా, శీఘ్రమేరా శీఘ్రమేరా నా కన్నీరు తుడుచుటకు, నన్ను కౌగిలించుటకు, ఓ నా యేసు శీఘ్రమేరా అని మనము పాట పాడుతున్నాం. మంచిదే, పాట పాడొచ్చు, తప్పేం లేదు. అయితే నిజంగా మనము శీఘ్రమే రా నా యేసు అని మనము పాడుతున్నాము అంటే ఆదమర్చి పాడుతున్నాం, భ్రమలో ఉండి పాడుతున్నాం అని నేను అనుకుంటున్నాను. దయతో క్షమించండి పెద్దలారా. ఎందుకంటేనండి, మనము యేసుక్రీస్తు వారు నిజముగానే శీఘ్రముగా వస్తే మన పరిస్థితి ఎలాగుంది అని మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మనము మన యొక్క సంఘ పాస్టర్ గారినో, సంఘ పెద్దనో, ఊరి పెద్దనో, లేకపోతే మన చుట్టాలలో ఉండేటువంటి మన యొక్క సమాజపు పెద్దనో, ఎవరినో ఒక ఆయన్ని, ఒక చాలా గౌరవనీయుడు, ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వారిని ఎవరినైనా మన ఇంటికి భోజనానికి పిలిచామనుకోండి, మొదట మనం ఏం చేయాలి? మన యొక్క ఇంటిని శుభ్రపరుచుకోవాలి. తదుపరి విలువైన ఆహార పదార్థములను మనము సిద్ధము చేయాలి. ఆ వచ్చేటువంటి అతిథిది, ఆ గెస్ట్ మనం ఇచ్చినటువంటి ఆతిథ్యమును ఎలాగా మెచ్చుకోవాలి కదండి. అందుకని అప్పు చేసేనా మనం ఏం చేస్తాము? బాగా రుచికరమైనటువంటి ఆహార పదార్థములను వెరైటీస్ని చేసి ఆ యొక్క గెస్ట్ని మనము ఆహ్వానిస్తాం. అలా చేయకుండా మనము రొటీన్గా, రోజువారీగా మనము తినేటువంటి సాధారణమైనటువంటి ఆహార పదార్థాలను గనక ఆ గెస్ట్కి పెడితే, ఆ గెస్ట్ ఏమంటాడు? మన మీద కోపం తెచ్చుకుంటాడు, మన మీద అలుగుతాడు. మన గురించి అనేక చోట్ల చెప్తారు, పిసినాసివాడు, పిరికి పంద. ఇతనిలో అతిథులను ఆహ్వానించటమే తెలుసు కానీ వారిని అభిమానించటం రాదు, వారిని గౌరవప్రదముగా చక్కని ఆహార పదార్థములతో వారికి ఆతిథ్యము ఇవ్వటము రాదు అని తాను వెళ్ళిన ప్రతి చోట చెప్తాడు. అవునా కాదా? అయితే మనం కూడాను ఆ యొక్క ఆహ్వానితుడు ఇల్లంతటిని ఎలాగైతే శుభ్రం చేసుకుంటాడో, అలాగనే మనం కూడాను మన యొక్క మనస్సులను శుభ్రపరచుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మన యొక్క మనస్సులో కుళ్ళు, కపటము, కుట్ర, క్రోధము, అసూయలు, ద్వేషములు, విభేదములు, మత్సరములు తిమోతి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్నాయండి. అవన్నీ కూడా చూసారా? అటువంటి విధంగా మనం ఉండకూడదు. మన యొక్క రక్త సంబంధికి ముఖం తిప్పుకోకూడదు. నిజమైనటువంటి తోటి వారు అక్కరలో ఉండి మనలను అభ్యర్థిస్తే, సహాయం కోరితే, అటువంటి వారికి మనము అన్యాయం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు. ఉన్న దాంట్లోనే కొంత సహాయం చేయవలసినటువంటి అవసరత మనకు ఉన్నది. కావున మన యొక్క ఇల్లు శుభ్రము అనేటువంటి దానిలో
మన యొక్క మనస్సును మనము శుభ్రపరచుకోవాల్సినటువంటి అవసరత ఎండి ఉన్నది. రెండవది మంచి ఆహార పదార్థములు అంటే ఆత్మ ఫలములు మనలో ఉండాలి. మనము దేవుని యొక్క వాక్యానుసారముగాను సబ్బాతు దినమును ఘనముగా ఆచరించాలి. విగ్రహారాధన జోలికి పోకూడదు. మన యొక్క తల్లిని మన తండ్రిని మనము సన్మానించాలి. పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. పొరుగువాని యొక్క దేనినైనను మనము ఆశింపకూడదు, దొంగిలకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. ఇలా 10 ఆజ్ఞల గురించి మనము దేవుడిని అడగాలి. ఆ యొక్క 10 ఆజ్ఞలను ఆచరించే విధంగా దేవుని చేత మనము జ్ఞానమును పరిశుద్ధతను మనము పొందుకోవలసినటువంటి అవసరత ఎండి ఉన్నది. ఎలయనగా మనము ఎంతగా క్రైస్తవుడని పేరు పెట్టుకున్నా, మనము జ్ఞానస్నానం తీసుకున్నా, మనము ఎంతగా కానుకలను సమర్పిస్తున్నా, మనలో శరీరపరమైనటువంటి పాపము లేకపోయినప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి పాపము ఉన్నదేమో. ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి పాపము మనలో లేదు, మనము 4-5 తరాల నుంచి క్రైస్తవ బిడ్డలుగా వెలుగొందుచున్నాము అని మనము ఒకవేళ ఆ రీతిగా సత్యమందు మనము ప్రతిష్ఠింపబడినటువంటి వారమైతే, అంటే దేవుని యొక్క వాక్యమందు సత్యవాక్యమందు మనము మంచి అనుభవజ్ఞానం కలిగినటువంటి వారమైతే, ఒకవేళ శరీరపరమైనటువంటి పాపము మనలో ఏదైనా ఉండి ఉన్నదా, అది మాట రూపంలో అవ్వచ్చు, క్రియ రూపంలో అవ్వచ్చు, చూపుల తలంపుల రూపంలో అవ్వచ్చు, ఏ విధముగానైనను మనము శరీరపరమైనటువంటి పాపమును ఒకవేళ దాచిపెట్టుకున్నామేమో అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎండి ఉన్నది. ఈ మాటను నేను మీతో ఈ రీతిగా ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారాగా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూసారా, ఈ చదువుబడినటువంటి యొక్క వాక్య ప్రకారంగాను మనం అందరం కూడాను శరీరపరంగానో ఆధ్యాత్మికంగానో మనము పాపులమని మొదట మనము గుర్తించాలి, ఒప్పుకోవాలి. గుర్తించాలి, ఒప్పుకోవాలి. అలా మనము చేయకుండా మనల్ని మనమే గొప్ప చేసుకోకూడదండి. మనం అందరం కూడాను దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుటలో, జీవించుటలో తప్పటడుగులు వేసేటువంటి వారుగా మనము ఎండి ఉన్నాము. ఎలయనగా మన యొక్క ఆది తల్లిదండ్రులే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారు. దేవుని చేత ఎంతో గొప్ప అద్భుతాలను, సత్యములను కనులారా చూసినటువంటి వారే ఆ యొక్క తినకూడని పండును, తినవద్దని దేవుడు చెప్పినటువంటి పండును తిని పాపాన్ని ప్రవేశపెట్టారని, ఒడిగట్టారని మనము తెలుసుకున్నాము. మరి ఈ యొక్క 5:12 రోమీల్లో పత్రికలో కూడాను చూడండి, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. చూసారా, ఒక మనిషిని ద్వారాగా పాపము ద్వారాగా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించునో. కాబట్టి మొట్టమొదటి మనుషుడు ఆదాము ద్వారాగా ఈ యొక్క పాపము అనేటువంటిది ప్రవేశపెట్టబడింది. మరి రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారాగా
ఆ యొక్క పాపానికి విమోచన అనేటువంటిది మనకు దేవుడు ప్రసాదించి ఉన్నారు. కావున మనమందరం కూడాను పాపం పాపములో ఉన్నాము. అయితే దీనికి మనము ఎటువంటి గొప్పలు, ఎటువంటి అభ్యంతరాలు మనము కనపరుచుకోకుండా ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే మనమందరం కూడాను పాపులమని, ఆ యొక్క పాప విమోచన కొరకే యేసుక్రీస్తు వారు కలవరిగిరిలో శిలువ బలియాగము చేసి మనందరికి కూడాను రక్షణ భాగ్యము ప్రసాదించారని, దరిమిలా మనము ఆ దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనము దేవుని యొక్క ఆజ్ఞలను ఆచరిస్తూ దేవుడు చెప్పినట్లుగా మనము ప్రభు సంస్కారక కార్యక్రమాన్ని, వినయాచారాన్ని మనము గావించుకోవాల్సినటువంటి అవసరత ఉండి ఉన్నదని మనము ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి, తెలుసుకోవాలి, అనేకులకు తెలియపరచాలి. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. చూసారండి, మన యొక్క హృదయంలో మనము నమ్మకం పెట్టుకోవాలి. మన యొక్క నోటితో మనము ఒప్పుకోవాలి. దేవుని యొక్క రక్షణ గురించి మనము నోటితో మనము ఒప్పుకోవాలి. విశ్వాసం మన యొక్క మనసులో ఉండాలి. అప్పుడు మనకు నీతి కలుగుతుంది. నీతి కలగటం అంటే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. మలకి 4:2 ప్రకారంగా ఏమండి, నీతి సూర్యుడు మన యొక్క జీవితాలలో ఉదయిస్తారు. ఆయన మన యొక్క జీవితాల్లో ఉదయించటం చేత మనము జీవ పునరుద్ధానాన్ని పొందుతాము. కావున ప్రభునందు సహోదరి సహోదరులారా, మన యొక్క పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉండాలని, మరణ గ్రంథానికి అవి చేరిపోకూడదని, జారిపోకూడదని, మనము చేసేటువంటి ప్రతి పని, ప్రతి మాట, ప్రతి క్రియ సమస్తం కూడాను దేవుని యొక్క తీర్పులోనికి వస్తున్నాయని, దేవుని యొక్క తీర్పులో ఉంటున్నాయని, మనం చేసినటువంటి మంచివి చెడ్డవి అన్నీ కూడాను ఆ యొక్క జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడుతున్నాయని, కావున మన పేర్లన్నీ కూడాను ఆ యొక్క జీవ గ్రంథంలో మాత్రమే లిఖింపబడి ఉండాలని కోరుకుంటూ, మనము ఈ శరీరపరమైనటువంటి చావు మరియు ఆత్మపరమైనటువంటి చావు, ఇవి రెండు కూడాను మనుషులను వెంటాడుతూ ఉంటాయని గుర్తెరిగినటువంటి వారమై మనము క్రీస్తు వారి చేత శుద్ధీకరించబడవలసినటువంటి అవసరత ఇండి ఉన్నది. అందుకని కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 15వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలు కనుక మనం చూసినట్లయితే, దేవుని యొక్క కృప చేత రెండవ రాకడ సమయంలో మనము మంచి జీవితమును మనము జీవిస్తాము. మనము జీవ పునరుద్ధానానికి అర్హులమవుతాము, పరలోక రాజ్యానికి మనము ప్రవేశిస్తాము అని మనము గుర్తెరిగినటువంటి వారమై, ఈ యొక్క సబ్బాతు పర్వదినమందు, ఈ యొక్క మధ్యాహ్న కాలమందు దేవుని యొక్క కృపకు మనము పాత్రులమయ్యాము. కాబట్టి ఆ యొక్క ప్రధాని యేసుక్రీస్తు వారిని రమ్మని ఆహ్వానించినట్లుగానే మొదట మనము క్రీస్తు వారిని మన యొక్క జీవితంలోనికి మనము ఆహ్వానించాలి. అంతేకాని మధ్యాకాశమందుకు రెండవ రాకడ కొరకు మనము ఆయనను ఆహ్వానించేదానికి ముందు మన యొక్క జీవితంలోకి, మన యొక్క కుటుంబంలోకి, మన యొక్క సంఘాలలోనికి, మన యొక్క సమాజంలోనికి యేసుక్రీస్తు వారిని మొదట మనము ఆహ్వానించాలి. అంటే ఆయన యొక్క చిత్తం ఎరిగి, ఆయన యొక్క ఆజ్ఞానుసారముగా ఆయనను మనము ఆహ్వానించాలి, ఆరాధించాలి, అనుకరించాలి. ఇలా చేసినట్లయితే అప్పుడు మనము క్రీస్తు వారి యొక్క మహిమ చేత, కృపచేత, శక్తి చేత, జ్ఞానము చేత ఏమని మనము దేవుడిని మనము ఆహ్వానించవచ్చండి? ఓ నా యేసు మేఘ మండలము మీద వేగమేరా వేగమేరా అని మనము
మంచి విశ్వాసముతో, నిరీక్షణతో, భక్తి శ్రద్ధలతో క్రీస్తు వారిని రమ్మని మనము ఈ సమయం మందు ఆహ్వానించవచ్చు. కావున ప్రభునందు సహోదరి సహోదరులారా, ఆ యొక్క ప్రధాని యేసుక్రీస్తు వారిని తన యొక్క కుమారుడు చావకుండునట్లు రమ్మని ఆహ్వానించాడు. అదే విధంగా మనము ముందుగా మన యొక్క జీవితాల్లోనికి యేసుక్రీస్తు వారిని రమ్మని ఆహ్వానించుదాం. మీరు అనొచ్చు, అయ్యా నా పేరు ప్రభు కుమార్ అయ్యా, నేను జ్ఞాస్నానం తీసుకున్నాను, నేను ఈ యొక్క కానుకలు సమర్పిస్తున్నాను, నేను ఎన్నో మంచి పనులు చేస్తున్నానని మనము చెప్పుకోవచ్చు. కానీ అంతకంటే మిన్నగా మనము యేసుక్రీస్తు వారిని మన యొక్క జీవితంలోకి ప్రథమ స్థాయిలో ఆయనను పెట్టుచున్నామా లేదా అని మరొక్కసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ప్రతి వారికి కూడాను ఉండి ఉన్నదని నేటి ఈ యొక్క వాక్య విభాగము ద్వారాగా మీ అందరికీ కూడాను వినయపూర్వకంగా ఈ యొక్క వర్తమానాన్ని అందించటము జరిగి ఉన్నది. కావున ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవేళలా మనలను